ఇందూరు తెలంగాణలో ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులదే పైచేయి. 1952, 57, 62 వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగించింది. ఢిల్లీకి చెందిన హరీష్ చంద్ర హాదా లోకల్ కాకపోయినప్పటికీ కేవలం కాంగ్రెస్ పై అభిమానంతో ఆయన్ని ఓటర్లు గెలిపించారు. అప్పట్లో 1967 ఎన్నికల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేసి గెలుపొందిన నారాయణ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగానే చలామణి అయ్యారు. 1971, 77, 80లో రామ్ గోపాల్ రెడ్డి 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1984, 89 ఎన్నికల్లో 2 సార్లు తాడూరి బాలగౌడ్, 1996లో ఆత్మచరణ్ రెడ్డి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి నిజామాబాద్ లో కాంగ్రెస్ కు ఎదురులేదని నిరూపించారు. అయితే 1991లో మాత్రం మొదటిసారి సినీ నటుడు ఎన్టీ రామారావు క్రేజ్ తో గంగారెడ్డి తెలుగుదేశం నుంచి ఎంపీ అయ్యారు. తర్వాత జరిగిన 2 ఎలక్షన్లోనూ సైకిల్ గుర్తుపై పోటీ చేసిన ఆయనకు ఇందూరు ప్రజలు పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ నుంచి కవిత 2014లో ఎంపీగా పోటీ చేసి గెలిచింది. 2019లో బీజేపీకి చెందిన ధర్మపురి అరవింద్ ను గెలిపించారు ఇందూరు ప్రజలు. ఇప్పటి వరకు కాంగ్రెసేతర ఎంపీలుగా కేశపల్లి గంగారెడ్డి, కవిత, అరవింద్, ధర్మపురి మాత్రమే ఉన్నారు. అయితే గత చరిత్రను కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో తిరగరాయాలని కసితో ఉంది. బీఆర్ఎస్ డ్రాఫ్ట్ క్రమంగా పడిపోవడంతో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ లో రావడం కలిసి వస్తుందని భావిస్తోంది ఆ పార్టీ. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి రావడంతో కమ్మ సామాజిక వర్గం అస్థానికి చేరువైందని ఆ పార్టీ నమ్ముతోంది. అటు కీలకమైన ముస్లిం మైనార్టీ ఓట్లు గర్వాపాసి అయ్యిండ్రని భావిస్తోంది. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ లోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్లు నిజామాబాద్ జిల్లాలో ఉండగా కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. మొత్తం 7 సెగ్మెంట్లలో ప్రస్తుతం కోరుట్ల, బాల్కొండ, జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవగా నిజామాబాద్ రూరల్, బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్లో బీజేపీ నెగ్గింది. దీంతో ఈసారి ఏ పార్టీకి విజయం నల్లేరు మీద నడక కాదనే తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సైతం ప్రతి నియోజకవర్గం, మండలాల్లో మీటింగ్లు పెడుతూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ముందుకెళ్తున్నారు. స్టేట్ లో అధికార పార్టీగా ఉన్నందున తమకు కలిసొస్తుందని గెలవడమే లక్ష్యంగా జీవన్ రెడ్డిని బరిలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చెక్ పెట్టి తిరిగి కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావాలని ఉవ్విల్లూరుతోంది. అయితే సిట్టింగ్ ఎంపీ బీజేపీ అరవింద్ మాత్రం ఎలాగైనా మరోసారి పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. చూడాల మరి ఇందూరు ప్రజల తీర్పు ఎట్లుండనుందో.